హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మసాలా అన్నాన్ని చూపించబోతున్నాను. మసాలా అన్నం అనగానే ఎక్కువగా మసాలాలు వేసి చేస్తారనుకుంటున్నారా? లేదంటే కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని నేను మా అవ్వ దగ్గర నేర్చుకున్నాను. ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు ఈ రైస్ని ఖచ్చితంగా చేసి పెట్టేది. చాలా టేస్టీగా, ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా బాగుండేది. అందుకే మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ బియ్యం నానబెట్టుకోవడానికి ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 మనుషులకు సరిపడే క్వాంటిటీని చూపిస్తున్నాను. మీరు దాన్ని బట్టి బియ్యాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేస్తున్నాను. అలాగే 5 లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ ధనియాలను వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపారంటే ధనియాలు మాడిపోతాయి. చూడండి, ధనియాలు వేగాక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 12 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలోనే కాకుండా మీరు డైరెక్ట్గా దంచుకొనైనా వేసుకోవచ్చు. ధనియాల పొడి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్, అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా గీని వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ రైస్ని కంప్లీట్గా గీతో కానీ బటర్తో అయినా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ధనియాలు వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఈ పొడిని ఫ్రై చేయని అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అంటే ధనియాల పొడి బాగా వేగిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూర్ రైస్ని వాడుతున్నాను. మీరు మీ దగ్గర ఉన్న రైస్తో చేసుకోండి. ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయకముందే ఇలా బియ్యాన్ని వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో కలుపుకున్నామంటే రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాస్ దాకా వాటర్ని తీసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక బియ్యం మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడంత ఉప్పును వేస్తున్నాను. చూసారా, ఈ రైస్లో ఎటువంటి మసాలాలు ఏమీ వేయకుండానే రెడీ అయిపోయిందనమాట. అలాగే తక్కువ టైంలోనే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రైస్. అలాగే మనకి పని కూడా చాలా తక్కువ అవుతుందన్నమాట. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పాటు బియ్యాన్ని ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత రైస్ బాగా ఉడికి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు లేటు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ రైస్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మొత్తానికి నాన్ వెజ్లకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి పెరుగు చట్నీతో కానీ, అలాగే మామిడికాయ, ఊరగాయ, నిమ్మకాయ, ఇలా టొమాటో ఏ ఊరగాయతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా రెసిపీస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇక ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా పలావ్. ఇది ప్లెయిన్గా కూడా బాగుంటుంది. ప్లెయిన్గా తినలేని వాళ్ళు మీకు నచ్చిన కర్రీస్తో కానీ పెరుగు చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా క్విక్గా పిల్లలకైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కూడా పెద్దగా శ్రమ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు బిర్యానీయే కాకుండా ఇలా కొత్తిమీర పుదీనా పలావ్ని కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే ప్రాసెస్ ఏంటో క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా కొత్తిమీర పుదీనా పలావ్ని క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో ఈ పలావ్ని కంప్లీట్గా నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకును వేస్తున్నాను. వీటిని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను కలర్ చేంజ్ అయ్యేంత వరకు మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేగాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని వేస్తున్నాను. టొమాటోని ఇలా చిన్న ముక్కలుగానే కాకుండా సన్నగా పొడవుగా కట్ చేసైనా వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే టొమాటో తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు టొమాటోని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టొమాటో బాగా ఉడికింది. ఒకసారి టొమాటో అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పొడవుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే పొటాటో ముక్కలను వేస్తున్నాను. వీటితో పాటుగా మీ దగ్గర బీన్స్ కానీ బఠానీ ఉన్నా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు కొత్తిమీర పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా ఒక 5 పచ్చిమిర్చిని వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు మీ స్పైస్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే వీటితో పాటుగా 1 టీ స్పూన్ దాకా షుగర్ని వేస్తున్నాను. సాల్ట్ అయినా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ షుగరు సాల్ట్ ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అనేది ఎంత టైం అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీనీగా అలానే ఉంటుందన్నమాట. అందుకోసమే యాడ్ చేశాను. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడికాయో లేదో చూద్దాం. మనం వేసిన క్యారెట్ పొటాటో ముక్కలు అనేవి ఒక 50% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసిన కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు ఇందులోకి 4 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు నీళ్ళను వేస్తున్నాను. మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నీళ్ళు వేసుకున్నాక ఇంక ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు బియ్యాన్ని ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత అన్నం ఒక 70% వరకు ఉడికిపోయింది. మరలా మూత పెట్టి ఇప్పుడు ఒక 7 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. అన్నం అడగంటకుండా ఈ విధంగా మందంగా ఉన్న పెనాన్ని పెట్టుకోండి. చూడండి, 7 మినిట్స్ తర్వాత అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ స్మెల్ అంతా కూడా బయటికి పోకుండా పలావ్కి బాగా పడుతుందన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా కొత్తిమీర పుదీనా పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ కొత్తిమీర పుదీనా పలావ్ను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇక ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి గీ రైస్ అనమాట. అదే అండి, నెయ్యి అన్నం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లంచ్ డిన్నర్లో ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? అలాంటప్పుడు గీతో ఇలా రైస్ని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బాడీకి కావాల్సిన కొన్ని పోషకాలు కూడా అందుతాయి. ఈ రైస్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం బియ్యం, నెయ్యి, మసాలా దినుసులు ఉంటే చాలు ఈ రైస్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ గీ రైస్ రెసిపీని ఎలా చేయాలో చూడండి. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల దాకా బియ్యాన్ని యాడ్ చేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. తర్వాత మరికొన్ని నీళ్లు పోసి ఒక 1/2 అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడయ్యాక ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే వాటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేశారంటే మాడిపోతాయి. ఈ రైస్లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగును పుల్లగా కాకుండా ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్యం ఉడకడానికి నేను ఇక్కడ 3.5 గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకొని వాటర్ని హై ఫ్లేమ్ మీద తెరలకాగనివ్వాలి. చూడండి, ఇలా వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే ఒక 7 మినిట్స్ పాటు బియ్యాన్ని ఉడికించుకోవాలి. చూడండి, 7 మినిట్స్ తర్వాత మూత తీసి రైస్ని ఒకసారి మిక్స్ చేసి పైన 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని చల్లుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. గీ రైస్ రెడీ. దీనికి కాంబినేషన్గా వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, కుర్మాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.